ప్రశాంతంగా సముద్రం ఒడ్డున కూర్చుని ఆ అలల తాకిడిలో మన కాళ్ళను తడుపుకుంటూ చల్లని వాతావరణంలో సేద తీరాలని ఎవరికుండది చెప్పండి. కానీ అదే సమయంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతే అది అందమైన దృశ్యం కాదు, అది ప్రాణాలకే ఓ హెచ్చరిక. సునామీ ఎప్పుడొస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు, కానీ కొన్ని సెకండ్లలో తీసుకునే సరైన నిర్ణయం మీ జీవితాన్ని కాపాడుతుంది. ఇప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన సునామీ సర్వైవల్ టిప్స్ గురించి చెప్తాను. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. టిప్ 1. సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతే అది సునామీ రాబోతోంది అనేదానికి స్పష్టమైన సంకేతం. అలాంటి సంకేతాలను గుర్తించాలి. భూకంపం వచ్చిన 15 నుండి 20 నిమిషాల్లోనే సునామీ వచ్చే అవకాశం ఎక్కువ. పెద్దగా శబ్దం వినిపించడం, అలలు అసాధారణంగా కదలడం కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రదేశానికి పరిగెత్తండి. టిప్ 2. హెచ్చరిక సైరన్ వినిపించినా, భూకంపం వచ్చినా ఆలస్యం చేయకండి. 10 సెకండ్లలో నిర్ణయం తీసుకోండి. సముద్ర తీరంలో ఉంటే కొండలు, బలమైన భవనాలపై అంతస్తులు లేదా ఎత్తైన ప్రదేశం వైపు వెంటనే వెళ్ళండి. ఇంకెవరైనా వస్తారా అని ఎదురు చూడకండి, ఎందుకంటే ఆ సమయంలో ప్రతి సెకండ్ కూడా మీ ప్రాణానికి విలువైనది. గజిబిజి గందరగోళంలో పడి మీ ప్రాణాలను రిస్క్ చేయకండి, అప్రమత్తంగా ఉండండి. టిప్ 3. సేఫ్టీ కిట్ సిద్ధంగా ఉంచుకోండి. ఒక చిన్న బ్యాగ్లో తాగునీరు, పొడి ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్, రేడియో, పవర్ బ్యాంక్, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎప్పుడూ రెడీగా ఉంచుకోండి. ఈ కిట్ అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడగలదు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు ఇది తప్పనిసరి. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఆ టైంకి ఏదీ మిగలకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. టిప్ 4. ముందుగా పిల్లలు, వృద్ధులను అలర్ట్ చేయండి. సునామీ సమయంలో గందరగోళం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉంటే వారిని ముందుగా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లండి. సమూహంగా కదలండి, ఎవ్వరిని ఒంటరిగా వదిలిపెట్టకండి. కలిసి కదలడం మాత్రమే మీ రక్షణకు హామీ. టిప్ 5. ఇలాంటివి ఎన్ని చూడలేదు, ఏం కాదులే అని అనుకుంటూ హెచ్చరికలను పట్టించుకోకపోవడం ప్రాణాంతకమే అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే అలర్ట్స్తో పాటు స్థానిక సైరన్ సిస్టమ్ను ఖచ్చితంగా గమనించండి. ముందస్తు హెచ్చరిక ఏదైనా వచ్చినా అది ఫేక్ అనుకోకుండా వెంటనే చర్యలు తీసుకోండి. అలా అలర్ట్గా ఉండడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. సునామీని ఆపడం మన చేతిలో లేదు, కానీ మన ప్రాణాలను కాపాడుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంది. ఈ 5 టిప్స్ మీ జీవితాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాయి. ఇది నేను మీకు చెప్తున్న చిన్న ఉపాయం మాత్రమే. నచ్చితే ఈ వీడియో మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క షేర్ ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. నేను మీ అరుణ, సైనింగ్ ఆఫ్.